డెవిల్ విషయంలో, సాతాను విషయంలో మనం ఓడిపోయేది మన పాపం విషయంలో కాదు, పితరుల శాపాలు, నీ తప్పిదాలు, ఇవన్నీ కాదు, శరీరం, ఇవన్నీ కాదు. నువ్వు సాతాను చేతిలో ఓడిపోవటానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే ప్రత్యక్షత, ఇస్ రెవల్యూషన్. దేవుడు తన్ను తాను తెలియజేసుకుంటా వచ్చాడు. అర్థమైంది కదా? ఇప్పుడు మీరందరూ ఎక్కడున్నారంటే లైఫ్లో ఒక పాయింట్లో ఉన్నారు. ఇప్పుడు బ్రిడ్జిట్ ఉంది, డెడ్ ఎండ్ వచ్చింది, నెక్స్ట్ ఏంటి? ఓకే, ఆ నెక్స్ట్ ఈరోజు మీరు చూసి మీ జీవితాన్ని చూడండి. మీ లైఫ్లో మీకు నెక్స్ట్ తెలుసా? హలో, మీ సమస్యలో అవతల ఎండ్ కనపడుతుందా? కెన్ యూ సీ త్రూ? చూడగలరా? ఓకే, నా తర్వాత ఇలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది, నువ్వు చెప్పగలవా? నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు నీకు తెలుసా? అది ఓడిపోవటం అని నీకు తెలుసా? అది సాతాన్ని నువ్వు మోసం చేశాడని నీకు తెలుసా? సో దేర్ యూ నీడ్ రెవల్యూషన్. అక్కడ ప్రత్యక్షత కావాలి. లెట్ us say, మనల్ని అందరినీ పాపం నుంచి యేసుక్రీస్తు రక్షించాడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ. మీకు ఇది ఎలా తెలిసింది? ఇది చెప్పారు కాబట్టి తెలిసింది. ఓకే, ఈరోజు మనం రూడిమెంట్స్ వదిలేద్దాం, మూల పాఠాలు వదిలేసి ఒక్క మెట్టు పైకి ఎక్కుదాం. ఓకే, నువ్వు ఈరోజు పాపం పోవాలంటే ఏం చేయాలి అని నువ్వు దిగులు పడవు. ఏం చేయాలి? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఓకే, ఇంకో బలమైన దానిలో ఇరుక్కున్నాను అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? ఆయన విడుదల, విమోచన, అనారోగ్యం, అప్పుడేం చేయాలి? వాట్స్ నెక్స్ట్? తెలుసా మీకు దారి? ఎస్ ఆర్ నో? మీకు తెలుసు అని నమ్మాలి, స్వస్థపరుస్తాడు. సో పాపం కోసం ఆయన ఏం చేశాడు? చనిపోయాడు, యు నో ఇట్. రోగాల కోసం దెబ్బలు తిన్నాడు, అది మీకు తెలుసు. ఆయన కాడి మోసాడు, మాను మీద వేలాడదీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడింది. సో ఆయన మనకు గాను ఏం చేశాడు? సిలువలో శాపం తీసుకొని శాపగ్రాహి అయ్యి, ఓకే, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విడిపించాడు. ఓకే, సో కర్స్ ఏం చేశాడు? శాపం. మీ జీవితంలో శాపం ఉందా? లేదు. రోగం లేదు. పాపం సార్టెడ్ అవుట్. మరి నేను ఇంకా అక్కడే ఎందుకున్నాను? అర్థమవుతుందా? మీరు ఎంతమంది క్రిస్మస్ సర్వీస్కి వచ్చారు? వదిలేండి, చేతులు ఎత్త అవసరం లేదు. ఆ రోజు పాపం విషయం చెప్పాను. ఓకే, లెట్ us go లిటిల్ డీప్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దేవుడు ఏం చేశాడో తెలుసా? పాపం విషయం అందరినీ చేసేసాడు, అనారోగ్య విషయం చేసేసాడు, శాపం విషయం చేశాడు. కానీ ఒకటి చేయకుండా వదిలిపెట్టాడు. ఉన్నారా? మీలో ఎంతమందికి అప్పులు ఉన్నాయి చెప్పండి. వద్దు, ఎత్తద్దు, లేనోళ్ళు మాత్రం ఎత్తండి. రైట్. అంటే ఇప్పుడు లేకపోవచ్చు, చేద్దామని ఉంది అది. సో తప్పదు. ఓకే, ఫైనాన్సెస్ మీ చేతిలో ఉన్నాయా? ఇప్పుడు బ్రహ్మాండం బయటికి తెద్దాం. అవును, యేసుక్రీస్తు శిలువ మీద చచ్చిపోయినప్పుడు నాకు అన్నీ అయిపోవాలి కదా, అందరి ఉద్దేశం అదే. కానీ అవ్వవు కదా. అది ఎందుకు అవదా అనేది అర్థం అవ్వదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు నీ పాపాల కోసం చచ్చిపోయాడు. ఓకే, నీ రోగం కోసం చనిపోయాడు, నీ కర్స్ కోసం చనిపోయాడు. కానీ నీ శత్రువు కోసం ఇంకా చేస్తూ ఉన్నాడు. మీ శత్రువు చచ్చిపోలా ఇంకా. యేసుక్రీస్తు మీ శత్రువుని చంపలా. ఉన్నారా?
ఎనిమి అంటే, శత్రువు అంటే అతనికి నా మీద కుళ్ళు, ఇతను వెళ్ళి నా పైనోడి కంప్లైంట్ చేస్తున్నాడు, అతను కాదు, అతని వెనకున్న అతను. చూడండి, మనుషుల వరకు చూడబాకండి, మీరు చాలా లిమిటెడ్గా చూస్తున్నారు. మనిషి దాటి చూస్తే మీకు ఆన్సర్ కనపడుతుంది. హ్యావ్ టు లుక్ బియాండ్. మీ దీన్ని దాటి చూడగలరు. ఓకే, మీకు నాకు శత్రువులు లేరు, నేను నా శత్రువులను ప్రేమించాలని యేసుక్రీస్తు చెప్పాడు అని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? ప్రేమించామంటే ఏమవుతుందో తెలుసా? ఈ 32 తీసేసి ఇంకొక సెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు శత్రువులు ఉంటారా ఉండరా చెప్పండి? మీ శత్రువులను మీరు క్షమించమని చెప్పాడా? వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడా? నువ్వేంటి మరి చంపేయమని చెప్తున్నావు? ఉన్నారా? శత్రువు లేకపోతే యేసుక్రీస్తు వేస్ట్. నీకు లోకంలో మీకు శ్రమ కలుగును. ఎవరి ద్వారా? గుడ్ పీపుల్ వల్ల, ఉత్తముల వల్ల. సరే, ఈ చిన్ని వారిలో ఒక్కడిని ఆటంకపరిస్తే వాడి మెడకి తిరగట రాయగట్టి సముద్రంలో, మిక్కిలిలో దాని సముద్రంలో పడవేయబట్ట మేలు. సో అభ్యంతరములు రాకమానం. అది ఎవరి వల్ల వచ్చునో వానికి వాట్? మధ్యలో నువ్వెందుకు అడ్డం పడేది? వానికి శ్రమ, రైట్? సో ఈరోజు మన శత్రువులు ఓకే పగ తీర్చుకోవటం. ఏంది ఇది? గాస్పెల్ కాదు. మనం ప్రేమించాలి. నేను ఇందాకే చెప్పా, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు అని. ఓకే, శత్రువు మెర్సిలెస్గా ట్రీట్ చేయాలి. ఓకే, మీరు అనుభవించేది అమ్మ నా భార్య వల్ల, లేకపోతే వాడి వల్ల, వీడి వల్ల కాదు. ఒకడున్నాడు వాడి వల్ల. సో యేసుక్రీస్తు ఎక్కడ దాకా తీసుకొచ్చాడంటే, ఓకే, శరీరంలో వచ్చాడు. ఉన్నారా? నేను చెప్పే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శరీరంలో వచ్చాడు. ఎంతమంది గుర్తుపట్టారు? హేరోదుకి అర్థమైందా? పిలాతుకి, అన్న కయప, యూదులకి. ఎందుకని? కనపడ్డా? బట్ ఎందుకని వాళ్ళు గ్రహించలేకపోయారు? రెవల్యూషన్ లేదు, ప్రత్యక్షత లేదు. మీకు అర్థమవుతుందా? రక్షణ ఎలా వచ్చింది? దేవుడు తను తెలియజేసుకుంటే వస్తుంది. ఉన్నారా? ఇప్పుడు మీకు మైండ్లో పెట్టుకోవాల్సిందంటే, నా ఎనిమిని నేను చంపేయాలంటే నేనేం తెలుసుకోవాలి? వాట్ ఈస్ దట్ రెవల్యూషన్? ఆ ప్రత్యక్షత ఏంటి? నా లైఫ్లో వాడిని చంపేయటం ఎలా? అతన్ని చంపితే తప్ప నీకు తర్వాత ప్రపంచం లేదు. ఉన్నారా? సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, వాళ్ళ ఫ్యామిలీ లైన్లో, వాళ్ళ బ్లడ్ లైన్లో శాపాలు ఉంటానే ఉంటాయి. వాడు సంవత్సరాలుగా పట్టుకుంటాడు. భార్య చనిపోయిద్ది ఒకళ్ళకి, భర్త చనిపోతాడు ఒకళ్ళకి, వాళ్ళ తండ్రులను చూస్తూ ఉంటే వరుసగా ఏదో ఒక ఇది. ఎందుకో తెలుసా? అందరూ ఎనిమిని వదిలేసేస్తున్నారు. ఓకే, శత్రువుని మీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో ప్రత్యక్షత లేదు. సో వాళ్ళ జీవితంలో వచ్చి కనపడితే ఎంతోమంది రక్షణ తీసుకోలేదు. ఉన్నారా? రైట్. యేసుక్రీస్తు ఎందుకని వాళ్ళు రక్షణ తీసుకోలేదు? శరీరాకారముగా ప్రత్యక్షమయ్యాడు. ఓకే, సో యేసుక్రీస్తే దేవుడే, కానీ ఎలా కనపడ్డాడు? అర్థం కాల. ఓకే, దాన్ని ఏం చేయాలి? ప్రత్యక్షపరచాలి. నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? నీవు దేవుని కుమారుడైన క్రీస్తు. అప్పుడు సీమోన్, ఇది నరులు నీకు బయలుపరచలేదు, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచాడు అన్నాడు. అర్థమవుతుందా? ఈరోజు మీరు 85 కూడా అదే. ఓకే, సో పాపం గురించి ఆయన క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోబోతున్నాడు, చచ్చిపోయాడు. శిష్యులందరూ ఏం చేశారు? ఆయన చనిపోయేటప్పుడు పరుగు ఎక్కడ గొంతి సందు దొరికిద్దా తలదాచుకుందాం అనుకున్నారు. ఓకే, ఎందుకు పారిపోయారు? రోమీలు పట్టుకొని చంపేస్తారేమో. ఓకే, ఫియర్ ఆఫ్ డెత్, మరణం గురించి భయం. ఓకే, సో నెంబర్ 1 రెవల్యూషన్ 1, ఈయన యేసుక్రీస్తు అని వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు రెవల్యూషన్ 2కి దేవుడు తీసుకెళ్తున్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పే వాక్యం మీరు అర్థం చేసుకోండి. దేవుడు ఆది నుండి ఒక్కొక్క తెర తీసుకుంటా నీకు తను రివీల్ చేసుకుంటా వస్తున్నాడు. ఓకే, ఒక్కొక్కటి తీస్తా వస్తాడు. ఉదాహరణకి మోషే
ఆలయం కట్టాడు. కానీ నిజమైన ఆలయం ఎక్కడుంది? పైన. ఓకే, యెహోషువ వాళ్ళని కానాను దేశం తీసుకెళ్ళాడు. నిజమైన కానాను ఎక్కడుంది? ఓకే, సో ఎవ్రీథింగ్, ప్రతిదీ తర్వాత జరగబోయేది. ఓకే, అంటే పెంతుకోస్తు పండగ ఉంది. పెంతుకోస్తు పండగ అంటే ఇప్పుడు మనం ఒక గొర్రెని తీసుకొచ్చి రాసుకుంటామా? నో. పెంతుకోస్తు పండగ అంటే ఏంటి? యేసుక్రీస్తు వచ్చి చచ్చిపోతాడు. ఇట్స్ అ రెవల్యూషన్. సారీ, పస్కా పండగ అంటే. ఇప్పుడు పెంతుకోస్తు పండగ అంటే పరిశుద్ధాత్మ వస్తాడు, మనకి తెలియజేశాడా? సో పండగ అనేది పండగ కాదు. పండగ అంటే ఇప్పుడు ఏమైంది? ప్రత్యక్షత. ఓకే, ఆదాము, అవ్వ, కయీను, హేబేలు, నోవాహు, హానోకు, వీళ్ళందరికీ ఆలయం అనేది ఒకటి ఉంటుందని తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. నో. అప్పుడు దేవుడితో దగ్గర సంబంధం ఎలా వస్తుంది? మోషే రాగానే దేవుడు ఏం చేశాడు? తెర ఒకటి తీశాడు, ఆలయం ఇంట్రడ్యూస్ చేశాడు. ఉన్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమైంది? ఈ ఆలయం కాదు, ఆ ఆలయం తెర తీశారు. ఆయన శరీరమును తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే మార్గం ఇప్పుడు బయలుపరచబడింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ రెవల్యూషన్. ప్రతిదీ మన జీవితం ముందుకు వెళ్ళాలంటే అతను ఏమి మనకు తెలియజేయాలనుకున్నాడు అది వినాలి, అది తెలుసుకోవాలి. అర్థమవుతుంది? రైట్ నౌ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. సో శరీరంలో వస్తే వాళ్ళకి అర్థమైందా? అర్థం కాలే. యేసుక్రీస్తు చనిపోతున్నాడు. మనందరికి ఒక మనిషి చచ్చిపోవటం వరకు తెలుసు కదా. తిరిగి లేవటం అనేది ఏంటి? ప్రత్యక్షత. తిరిగి ఎలా లేస్తారు తెలియదు. ఓకే, వాళ్ళ ఇద్దరు, యేసుక్రీస్తు చిన్నాన ఇంకొక అతను, ఇద్దరు నడుచుకుంటా ఎమ్మాయు అనే ఊరికి వెళ్తున్నారు. వాళ్ళతో యేసుక్రీస్తు నడుస్తూనే ఉన్నాడు. ఈ సంగతులు నీవు మాత్రమే ఎరగవా? నజరేయుని యేసుకు ఇచ్చిన సంగతులే. ఆయన శక్తిగల ప్రవక్త, ఇజ్రాయేల్ విమోచింపవాడు ఈయనే అని మేము ఎరిగి ఉంటాం. అయితే ఈయన చనిపోయి నేటికి 3 దినములు ఆయన. సో యేసుక్రీస్తు చచ్చిపోయాడనే చూస్తున్నారు, కానీ బతికాడని చూసారా? ఉన్నారా? ఆయన బ్రతకకపోతే ఇప్పుడు వెళ్తున్న వీళ్ళిద్దరు ఎక్కడున్నట్టు? పాపంలో. ఆయన చచ్చిపోయి తిరిగి లేవకపోతే వీళ్ళు తప్పులో ఉన్నట్టు. వీళ్ళ కోసం ఎవరు చచ్చిపోయి బతకలేదు. ఉన్నారా? వీళ్ళ ఖర్చులు ఏమైనట్టు? ఉన్నట్టు. నా అక్కడ వరకు వచ్చాం. ఒక్క స్టెప్ ముందుకెళ్దాం. మగ్దలేనే మరియా, ఇదేమో ఆ గుహ, బయట తొంగి చూస్తా ఉంది. ఇద్దరు దూతలు కనపడ్డారు. అమ్మా ఎవరి గురించి అని. ఈమెకి ఇప్పుడు కళ్ళు ఏమైనా కనపడలా. సో తన ఫ్యూచర్ ఏంటి? వాళ్ళు నమ్ముకున్న ఒకడు చనిపోయాడు. వాట్ నెక్స్ట్? తర్వాత ఏం చేద్దాం తర్వాత? చూడండి, మీ లైఫ్ మీకన్నా ముందు ఒకడు మీ ముందు వెళ్తాడు. అతన్ని అర్థం చేసుకుంటే మీరు ఆ లైఫ్లోకి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు మీకన్నా ముందు దానిలో ఎలా వెళ్ళాడో మీకు అర్థమైతే మీరు వెళ్తారు. అర్థమవుతుందా? ఈరోజు ఇది పెద్ద వాక్యం, ట్రై టు అండర్స్టాండ్. ఈమె ఆ గుహ దగ్గర నుంచొని చూస్తుంది. ఇప్పుడు మగ్దలేనే మరియా, యేసుక్రీస్తు చచ్చిపోయాడు. తర్వాత రోడ్డు కనపడలా. తర్వాత ఏం చేయాలి? శిష్యులకు రోడ్డు కనపడలా. తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? ఓకే, అప్పుడు ఏమైంది? ఇప్పుడు యేసుక్రీస్తు ఒక కట్టను తీశాడు. ఆ కట్టను తీయటం ఏంటంటే వచ్చి వెనక నుంచున్నాడు. మరియా, ఆమె వెనకది రబ్బోని అనింది, బోధకుడా అనింది. ఇప్పుడు ఆమెకేమి ఎలిగిపోయింది. అమ్మ యేసుక్రీస్తు చచ్చిపోలేదు, తిరిగి లేచాడు. హలో, ఉన్నారా? ఈమె జీవితం ఇక్కడతో ఎండ్ అవ్వలేదు, ఇంకొంచెం ఉంది. ఎవరితో ఉంది? యేసుక్రీస్తుతో ఇంకా జీవితం ఉంది. మీకు అర్థమవుతుందా? నా శిష్యులందరూ ఇక్కడ దాకా వచ్చారు.
పాస్టర్లు అందరూ ఇక్కడ దాకా వచ్చారు, చర్చిల నిండా ఇదే బోధ. ఆయన చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మనం ఒక్క కాలు వేద్దాం, ఒక స్టెప్ కాదు, 100 వేద్దాం, ఒక్కసారిగా ఎట్టేద్దాం, సరేనా? అంత ఎత్తేద్దాం, రైట్? ఏమో ఆయన జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచి ఉన్నాడు. ఏం చేస్తాం? మనం హ్యాపీ ఫీల్ అవటమే. ఓకే, నౌ యేసుక్రీస్తు చచ్చిపోయి తిరిగి లేచాడు, మరియకు కనపడ్డాడు. 40 దినాలు తిరిగాడు ఇక్కడ, 40 days ఉన్నారా? తిరుగుతా అనేక సూచక్రియలు అన్నిటినీ, సాక్ష్యాలన్నింటినీ చూపించి ప్రవక్తల గ్రంథంలోను, మోషే ధర్మశాస్త్రంలోను తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలియజేశాడు. ఓ, యేసుక్రీస్తు బతికాడు, యేసుక్రీస్తు బతికాడు, యేసుక్రీస్తు బతికాడు. దాట్ వాస్ ద స్టోరీ నౌ. ఓకే, ఇప్పుడు మరియా బ్రెయిన్ ఏంటి? ఓ, పాపాలు జీవితంలో లేవు, శాపాలు లేవు, రోగాలు లేవు, కర్సులు లేవు. అక్కడ వరకు వచ్చారు. ఓకే, కానీ మరియా చచ్చిపోయిద్దా? చచ్చిపోదా? తుస్మనింది కదా. మరియకి సమస్యలు వస్తాయా? రావా? గెలిచిద్దా? ఓడిపోయిద్దా? గెలిచిద్దా. నీ సమస్య గెలవటానికి యేసుక్రీస్తు ఏమన్నా చేశాడా? ఏమన్నా చేశాడా? చెయ్యలేదు. ప్రస్తుతం చర్చిలో విన్న వరకు ఏం చేశాడో చెప్పాలి మీరు. తెలుసా అని చెప్పు. ఒక్కలకి తెలిస్తే మైక్ ఇస్తా, తర్వాత వాక్యం నువ్వు చెప్పుకోవాలి. ఎనీబడి, ఇంపాసిబుల్. అర్థమైందా? ఈ ఆయనతో ఉంటే పిసిక్ అని చెప్పేయి, అంతేగాని బైబిల్ చదివి తెలుసుకునేవి కాదు. రెడీ? ఆయన మాటలు నా నోట్లో పెట్టాడు, అది మీ నోట్లో పెడతాను. అదేంటో తెలుసా? 2 అంచుల వాడి గల ఖడ్గం. అది నీ నోట్లో ఉంటే చచ్చాడేవాడు. ఈ రెవల్యూషన్ నీ నోట్లో నవిలి హృదయంలోకి వెళ్ళిపోయి నివసించాలి. ఓకే, ఆ కత్తి ఉంటే వాడికి చాలా భయం. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచాడన్న తర్వాత పేతురు బలంగా సాక్ష్యం ఇచ్చాడా లేదా? ఎందుకు? అరే, ఆయన బతికున్నాడు, దీనికి మేము సాక్షులము. ఉన్నారా? ప్రభువా, వాళ్ళకి అర్థం కాల. పిలాతు మళ్ళీ వీళ్ళని చంపుదాం అనుకున్నాడు. అన్న కైప తీసుకెళ్ళి కొట్టించారు. అన్యజనులు ఇలా గల్లత్తు చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థముగా కూడుకుంటారు? వీళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళి అందరు రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఏంది ప్రభువా, నువ్వేమో అంతా చేసేసానన్నావు. రోమీల సంగతి ఏంది? మనం ఇంకా బానిసత్వంలోనే ఉన్నాం. ఉన్నారా? చూడండి, యేసుక్రీస్తు చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత సమస్య మీకు ఎందుకు వస్తుంది అసలు? రైట్ క్వశ్చన్. ఓకే, అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నన్నే వదలకపోతే నేను నిశ్చయంగా వదలదా అన్నాడు సాతాను. ఓకే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయిన్ను ధైర్యంగా ఉండు, నేను లోకమును జయించాను. ఈ వాక్యం బాగా తెలుసు, అది నిజం తెలియదు. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దామా? సో మరియకి ఎక్కడ దాకా అర్థమైంది? ఈ షర్ట్ వదిలేసి ఇంకొక రూపంలోకి వెళ్దాం. మరి మగ్దలేని మరియా, పాత మరియా, 7 దయ్యములు పట్టిన మరియా, యేసుక్రీస్తు వచ్చాడు, ప్రత్యక్షత అయింది, దేవుని కుమారుడు. మళ్ళీ దేవుడు తెరదీశాడు, రెవల్యూషన్. తిరిగి లేసానని ఫస్ట్ చెప్పాడు. హై, బతుకుతున్నాడు, తాకి చూసి. ఓకే, ముట్టుకుంది, నువ్వే. దేవుని తాకి, ఎస్, నువ్వు తిరిగి లేచావు. అర్థమవుతుందా? సో పాపం ఇందాక వాడాక పాపం ఎలా పోయేను. ఓకే, ఇంకా ఉంది అంటే నువ్వు ఎలాంటి దిక్కుమాలని రెవల్యూషన్లో బ్రతుకుతున్నావు? ఉన్నారా? దట్ ఈస్ రాంగ్. సో అమ్మ, యేసుక్రీస్తు నా పాపాలు, నా శాపాలు మొత్తం తీసుకుని నా కోసం చచ్చిపోతే, నా ప్రాణం బదులు ఆయన ప్రాణం దేవుడు తీసుకుంటే, ఇంకా నన్ను ఎవడు తీసుకుంటాడు? నవ్ యూర్ ఫ్రీ. సో ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ముందుకి, ఇప్పుడు ఏమైంది? ఏమో పరిగెత్తుకుంటా వెళ్ళి ఇద్దరికి చెప్పింది. వాళ్ళిద్దరి పేర్లేంటి? ఏంటి? పేతురు, ఫిలిప్పు కదా, నతనయేలు కదా. సరే,
ఎవరు తెలియచెప్పింది? వాళ్ళే వాళ్ళే అనుకుంటారు వెనక. కాదు, ఆమె పరిగెత్తుకుంటా ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? పేతురు యోహాన్ దగ్గరికి వెళ్ళింది. పేతురు కొంచెం పెద్దోడు, యోహాన్ చాలా చిన్నోడు. కాబట్టి వీడు లేడిలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటా గుహ దగ్గరికి వెళ్ళాడు. ఆత్రమే కానీ లోపలికి వెళ్తే దెయ్యం పట్టుకునిద్ది అనుకుంటే ఏమో బయట ఉంచినాడు. పేతురు పెద్దోడు కదా, ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. ఏంది, కర్చీఫ్ ఇక్కడ ఉంది, బట్టలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళ నెక్స్ట్ థాట్ ఏంటో చెప్పండి. ఎవరు ఎత్తుకెళ్ళారా? ఉన్నారు. హలో, మీరందరూ బాగా నవ్వారు. ఈ సమస్య ఉంది, సాక్ష్యాలు రుజువులు ఇయ్యి జింగినాక వెళ్ళిపోయాడు. మనకి ఇంకా అర్థం కాలేదేంది? ఇది కర్చీఫ్, ఇది లెనిన్, చుట్టి పెట్టారేంది? ఈ సమస్య ఏమైద్దని ఎలా ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోయాడు కదా ఆయన. తెలిసిందా నీకు? అందులో నువ్వు లేవన్న సంగతి నీకు తెలుసా? నిన్ను లేకుండా చేశాడని నీకు తెలుసా? అప్పుడు వెనక నుంచి వచ్చి మరియా అని, అమ్మయ్య పోయినాయి. అర్థమవుతుందా? రైట్. సో వీళ్ళు వెళ్ళి రుమాలు గిమాలు అన్నీ ముట్టుకున్నాడు. ముట్టుకొని ఆయన ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటుంటారు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే రా పేతురు అన్నాడు లోపలికి. ఇప్పుడు బతికున్నాడు. వెలిగిపోయిందా? సో నా ఇప్పుడు యేసుక్రీస్తుతో సహవాసం వచ్చిందా? ఈయనేమో శరీరంలో ఉన్నాడు, యేసుక్రీస్తు ఆత్మలో. కనపడుతున్నాడా కనపడలేదా? ఎవరికి కనపడుతున్నాడు? నా జీవితానికి కనపడుతున్నాడా? మీ అందరికి యేసుక్రీస్తు కనపడుతున్నాడా? ఇందాక సుందరుడు ప్రేమ గేమ అన్నారు కదా, కనబడలేదా? రైట్. నా అక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్ని సమస్యలే. సువార్త చెప్తే రాళ్ళతో కొడుతున్నారు, స్టెఫెన్ని చంపేశారు. ఎలా ఎలా దీని నుంచి బయటపడేది? ఒక్కొక్కరిని ఊచకోతకొచ్చారు. అసలు ఆయనేమో మీ శత్రువులను ప్రేమించమన్నాడు. వీళ్ళని ఎలా అధిగమించేది? ఉన్నారా? ఉన్న ప్రతి ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాన్ని గెలిచేది ఎలా? రైట్. పాపం లేదు, ప్రతిదానికి మీ పాపాలు అడ్డం పెట్టబాకండి. అర్థమవుతుందా? అమ్మా అప్పులు, నేను ఎప్పుడు తప్పు చేశాను ప్రభువా? తప్పు కాదు పిచ్చోడా, నువ్వు సమస్యలు ఇరుక్కున్నావు. ఎవరి వల్ల? ఇంకొకటి వల్ల. అర్థమవుతుందా? నా పేతురు, యాకోబు, యోహాను అందరూ బాగా ప్రార్థన చేసుకున్నారు. ఒక రూమ్లోకి వెళ్ళి, పేతురు నీకేమన్నా ఆన్సర్ దొరికిందా అన్నాడు యోహాను. పక్కన యాకోబుని అన్నాడు, యాకోబు నీకేమన్నా? ఫాస్టింగ్ అన్నాడు. ఫాస్టింగ్ వేస్తే కడుపు మాడింది కానీ ఆన్సర్ లేదు. ఉన్నారా? మనకి యేసుక్రీస్తు పాపం తీశాడు, శాపం తీశాడు, అన్ని తీశాడు. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్? వీళ్ళని గెలిచేది ఎలా? దాటేది ఎట్లా? అర్థం కాల. అప్పుడు రెడీ, వాళ్ళందరూ ఒక పాయింట్కి వచ్చారు. మన కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు సున్నా, ఒక్కటి తీలా దేవుడు. ఓకే, ఉన్నారుగా? నా అప్పుడు పరలోకంలో తండ్రి చెప్పాడు అన్నమాట యేసుక్రీస్తుకి. చెప్పి ఒక మాట రాయిచ్చాడు ప్రకటనలో, ఇక తరువాత జరగబో సంగతులను గురించి ఇవి రాసి వాళ్ళకు పంపు. ఏమన్నాడు? వీటి తరువాత జరగబో సంగతులను గురించి. ఉన్నారా? మగ్దలేని మరి ఎక్కడ దాకా? పేతురు, యోహాను ఎక్కడ దాకా? గుహ దాకా. వాట్స్ నెక్స్ట్? తర్వాత ఏంది? రైట్. సడన్గా మీరు గుహలోకి చూసి యేసుక్రీస్తున్నాడా లేదా అని ఎలా? నో. ఇప్పుడు మనందరం పరలోకంలోకి తొంగి చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడా అని. నేను అందరు ఉన్నట్టేనా? నా ప్రకటన తీయండి. నేను చూడగా అదిగో పరలోకమందు
ఏంటంట? ఏమనుంది? పెద్దగా. ప్రకటనలో అందరూ తీయండి, 4వ అధ్యాయం 1వ వచనం. మీ దగ్గర బైబిల్స్ లేకపోతే పక్కన వాళ్ళ దానిలో చూడండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, యోహాన్ ఏం చేశాడు? చూశాడు. చూస్తుంటే ఒక డోర్ కనపడింది. ఎక్కడ? ఎక్కడ? బీ క్లియర్. ఎక్కడ? మళ్ళీ ఎక్కడ? ఇంకెక్కడ చూడబాకు. ఇంకెక్కడ చూడాలి? ఎక్కడ చూడాలి? తర్వాత గుహల్లో, అప్లోడ్ దగ్గర, అక్కడ కాదు చూసేది. ఎక్కడ చూడాలి? నీ నెక్స్ట్ విక్టరీ ఎక్కడుందో తెలుసా? అక్కడ ఏం జరిగింది అది. సో ఇక్కడ చాప్టర్ క్లోజ్. ఓ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మనకి సువార్త ఇచ్చారు, నేర్పించారు, చాలు. ఓ ఈ 100 సంవత్సరాలు అందులో ఆ రెవల్యూషన్లో ఉన్నారు, మోర్ దెన్ ఎనఫ్. నా తలుపు తీసి అందులో చూద్దాం. ఓకే, యోహానికి ఇక్కడ ఏమైనా కనపడ్డా? ఇప్పుడు ఆయన ఎక్కడ చూడాలి? వాళ్ళ కన్నుల ఎదుట ఆరోహణమై ఒలివ కొండ మీద నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి కుడి పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇప్పుడు యోహానికి, వీళ్ళకి పేతురు, యాకోబు, యోహానికి ఇక్కడ వరకే రెవల్యూషన్, ప్రత్యక్షత. ఇంకా నెక్స్ట్ తెర తీలా. అదే క్వశ్చన్ పేతురుకి, యాకోబుకి, యోహానికి, ఏంటి మనకు శ్రమ? ఎందుకు మనం ఇంకా చిక్కుకొని ఉన్నాం? ఎందుకు విడుదల లేదు? ఉన్నారా? అది ప్రశ్న. ఇప్పుడు ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఎక్కడ? పరలోకంలో ఒక తలుపు తెరవబడింది. మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వని వల్ల. మొదట వినిన స్వరం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వాయిస్. ఓకే, 1వ అధ్యాయంలో బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటి. మాట్లాడినవాడు ఇక్కడికి ఏం చేయమన్నాడు? ఎక్కిరా. తర్వాత ఏమన్నాడు? ఇక మీదట జరగవలసిన వాటిని ఏం చేస్తాను? చూపిస్తాను. ఇప్పుడు పైకి వెళ్ళాడు, తలుపు తీశారు. హీ వెంట్ ఇంటూ హెవెన్, పరలోకంలోకి వెళ్ళాడు. తలుపు తీయగానే ఒక ఆయన ఆహాహా హల్లెలూయా అయింది. ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడు? విష తండ్రిని. చూడటం ఈయనెవరు? స్ఫటికం వలె సముద్రం, 24 మంది పెద్దలు రౌండ్గా, మధ్యలో ఒక ఆయన కూర్చున్నాడు. అక్కడ కెరూబులు గిరుబులు అన్నీ ఉన్నాయి. సింహాసనం, రెయిన్బో సింహాసనం చుట్టుకొని ఉంది. అర్థమవుతుంది కదా? సో ఆ వ్యక్తి కనపడ్డాడు. ఓ హలో, ఉన్నారా? మీ విడుదలకి ఏం చూపిస్తున్నాడు దేవుడు? రెడీ? ఆ వెంటనే నేను ఆత్మవశుడినైతే, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనం ఆసీనుడు ఒక ఆసీనుడై ఉండెను. ఆసీనుడు వేడు దృష్టికి ఎట్లా? సూర్యకాంతం పద్మరంగం పోలిన మరకతం వల్లే ప్రకాశించి ఇంద్రధనస్సు సింహాసనం చుట్టూ ఆవరించండి. ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంతా నౌ. ఓకే, ఇక తర్వాత మీకేం జరగబోయేద్దని నేను చూపిస్తాను రండి అన్నాడు. మీ క్వశ్చన్ అంతా ఏంటి? ఇది ఎలా, ఎనిమిని ఎలా డిఫీట్ చేస్తారు? యా, ఓకే. మీకు యేసుక్రీస్తుకు శత్రువులు ఎంతమందో తెలుసా? యేసుక్రీస్తుకు శత్రువు ఎవరు చెప్పండి? సరే, సాతాను అందరికీ తెలుసు, చిన్నపిల్లలు అడిగినా చెప్తాడు. ఇంకా ఇంకెవరు? మీకు అసాధ్యం. సాతాను ముందోడు ఎవడో తెలుసా? మరణం. ద లాస్ట్ ఎనిమీ దట్ షల్ బి డిస్ట్రాయిడ్ ఈస్ డెత్. కడపట నశింపజేయబడి శత్రువు మరణం. మరణం ముందు ఎవరో చెప్పండి? యాంటీ క్రైస్ట్ అండ్ ద ఫాల్స్ ప్రాఫిట్. అతని ముందు ఎవరో చెప్పండి? హలో, ఈయన అందరూ మౌనంగా ఉన్నారు. మీకు సమస్యలు వచ్చేది వాళ్ళ వల్లే రేపు. రైట్? వీళ్ళు ముగ్గురుగా. ఇంకా తర్వాత ఎవరు? తర్వాత ఎవరు? యేసుక్రీస్తుకు సాతాను నో లాస్ట్. ఇంకా ఆయన నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన శత్రువులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత శత్రువు ఎవరు?
యాంటీ క్రైస్ట్ అయిపోయాడు. మహాబబులోను, ఇంకా ఎకానమీ, బాబిలోన్, ఇంకా హూస్ నెక్స్ట్? తర్వాత ఎవరైనా చెప్పగలరా? ఎవరు? నీకు ఎవడో వాడు. అర్థమవుతుందా? వస్తాను. పైకి తీసుకొని వెళ్ళాడు. నేను మీ శత్రువులకు మీ శత్రువులకు శత్రువు. మీకు శత్రువులు ఉండరు, ఆయనకి. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సింహాసనం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. చూస్తున్నాడు, నా నెక్స్ట్ ఏంటి అని చూస్తుంటే ఆయన ఆన్సర్ చెప్పాడు. ఆ ఆన్సర్ ఏంటంటే, ఆయన చేతిలో ఒక గ్రంథం పట్టుకొని ఉన్నారా? యోహాన్ అనుకున్నాడు, దిగులు, బాధ, తీసుకెళ్ళి నూనెలో వేపటం, చంపటం కదా. నా నెక్స్ట్ ఏంటి అది తెలుసుకోవాలనుకున్నాడు. చూస్తే ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంది. అబ్బా అనుకున్నాడు. పరలోకంలోకి పిలిచాడు, చూపించాడు. నెక్స్ట్ ఏంటి చెప్పండి? పుస్తకం. ఓకే, ట్విస్ట్ ఏంటంటే పుస్తకంలో ఏముందో ఎవడు చూడలేడు. చూచుటకైనను దాన్ని తీసుకోవడానికైనా యోగ్యుడు ఎవరు లేరు. అప్పుడు యోహాను, అబ్బా ఇంత దూరం వచ్చి ఆన్సర్ తెలియలేదే అని ఏడ్చాడు. అర్థమవుతుందా? నాకు జవాబు అర్థం కాలేదు, ఎలా గెలవాలో అని ఏడ్చాడు. అప్పుడు 5:5 ఆ పెద్దలలో ఒకడు పైకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ కింద దూతలు ఎలా గైడ్ చేశారో, పరలోకంలో ఒక దూత ఒక పెద్దల్లో ఒకడు ఏం చేశాడు? ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన. ఒక్క నిమిషం ఉండండి. పరలోకంలో ఒక్క దూత గెలవలేదా? నో. ఎవరు ఆ పుస్తకంలో ఉన్నది తీయలేదు. ఆ సాతానికి ఏమయ్యిద్దో చెప్పటానికి ఎక్కడా రాయబడలేదు. ఉన్నారా లేదా? ఏలియా, యెజబెలు, ఏంద్రా సంగతి అనింది. ఒక్క నిమిషం ఉండు, మళ్ళీ కనపడితే ఒట్టు అన్నాడు. ఇప్పుడే వస్తా అని చెప్పాడు, నేరుగా వేసుకొని వెళ్ళిపోయాడు. ఇంతవరకు చాలు నువ్వు అన్నాడు. నా ప్రాణం తీసుకో. అమ్మో నా వల్ల కాదు, నా వల్ల అమ్మో అన్నాడు. ఒక్క యెజబెల్ స్పిరిట్కి ఈయన రానబే పరుగు. మీకు అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, ఒకడే ఉంటాడు దీన్ని ఆపటానికి. మీకు ఇంకొకటి ఇచ్చుండుంటాడు దేవుడు, ఒక్కడే ఉంటాడు, వాడితో నువ్వు ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉంటావు. అబ్బా ఇది ఎలా తెగ్గొట్టేదని మీకు అర్థమే కాదు. నువ్వు పాపాలు ఒప్పుకుంటావు, ప్రార్థన చేస్తావు, ప్రభువా అంటావు, బట్ యూ డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో తెలీదు. ఓకే, పుస్తకం చూశాడు. అబ్బాయి ఏం జరిగిద్దో మొత్తం దాచిపెట్టారే, ఎలా? నో. యోహాను చూస్తున్నప్పుడు పక్క నుంచి ఒక పరిశుద్ధుడు వచ్చి దిగులు పడద్దు, పరలోకంలో మేము ఇంకొకళ్ళు జయం పొందలా, కానీ దావీదు చిగురును ఒక అతను, యూదా గోత్రపు సింహము, ఆ గ్రంథము తీసుకుని విప్పుటకు జయమునొందెను. అబ్బా అరుగున్నాడు. ఒక్క నిమిషం, ఏంటి? దావీదు చిగురు, యూదా గోత్రపు సింహము, దాన్ని తీసుకుంటాంకు జయమునొందెను. మాకు కింద యేసుక్రీస్తు చచ్చిపోయి వీక్గా కనపడ్డాడే, ఇక్కడ పుస్తకాలు తీసేంత పెద్దోడా? మీకేమైనా అర్థమవుతుందా? అది పుస్తకం అంటే మీరు డిక్షనరీ కానీ థెసారస్ కానీ ఏదన్నా అనుకునేరు. గ్రంథం అన్నానని. జడ్జిమెంట్, తీర్పు. ఓకే, అందులో ఏమి రాస్తుందంటే నీ ఎనిమి ఏమవుతాడనేది ఉంటుంది. సరేనా? ఎలా నేను దాన్ని ఎండ్ చేస్తాననేది ఇప్పుడు యోహాను చూస్తున్నాడు. ఓకే, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, లేదంటే ఎంత దూరం రాదు ఈ వాక్యం. మీకు అసలు అర్థం చేయలేనేమో అనుకున్నాను, ఇదేంటి అర్థం అవుతా వెళ్తుంది. సరే,
పుస్తకం తీశారు. ఈయన యూదా గోత్రపు సింహం అంట, జయమునొందాను, దిగులు ఏడవద్దన్నాడు. అమ్మయ్యా, ఫ్రీ నేను. ఆ పుస్తకం ఏంటి ఏంది? రెడీ? వర్స్ 6. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూసింది. దానికి 7 కొమ్ములను, తర్వాత 7 కన్నులను, భూమి అందంత కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని. అంటే ఏంటి? గొర్రె పిల్లకి 7 ఐస్ ఉన్నాయి. ఆ 7 ఐస్ ఏంటి? హోలీ స్పిరిట్. ఓకే, మనం స్పెండ్ చేయొద్దు. ఇప్పుడు గొర్రె పిల్లని చూశాడు. గొర్రె పిల్లకే పరిశుద్ధాత్మ, 7 ఆత్మలు. ఓకే, నౌ బైపాస్ చేద్దాం ప్రస్తుతానికి మనం. 8 ఇక్కడ ఉంది మన ఆన్సర్. సరేనా? ఆయన దాన్ని తీసుకున్నప్పుడు దేన్ని? గ్రంథాన్ని. ఉన్నారు కదా అందరూ, ఒక్కసారి తల్ల పైకెత్తండి. ఇంటెలిజెంట్ పీపుల్ అందరూ. కూర్చున్నాడు, గ్రంథం చేతిలో పట్టుకున్నాడు. ఒక్కడ రాట్లా తీయటానికి, తీలేడు కూడా అసలు. దగ్గరికి వెళ్తే కదా. ఓకే, ఆయన కనపట్టమే ఒక ఆశ్చర్యం, చూడటం కూడానా ఏదో దేవుడు యేసుక్రీస్తు తన దాసులకి చూపించమని చూపించాడు. జాన్ వచ్చాడు, పక్కన నుంచి చూస్తున్నాడు. ఎవడు తీస్తాడా? ఓ గొర్రెపిల్ల, యేసుక్రీస్తు కనపడ్డాడు. ఓ, భూమిలోకి మనందరం పొందిన పరిశుద్ధాత్మ ఈయన పంపాడా? ఓకే, వాట్ నెక్స్ట్? ఇంకేం మన బాధలు కష్టాలు ఏంటి అని చూశాడు. చూడగానే ఈ గ్రంథము యేసుక్రీస్తు తీసుకున్నాడు. నా ఈ పుస్తకం ఎవరి చేతిలో ఉంది? యేసుక్రీస్తు చేతిలో ఉంది. ఈ పుస్తకం ఎప్పుడైతే యేసుక్రీస్తు చేతిలోకి వచ్చిందో పరలోకం గజిబిజి అయిపోయింది. అసలు ఆనందమా, సంతోషమా, అసలు దానికి ఏం చెయ్యాలో కూడా ఏం అర్థం కాల. ఉన్నారా? ఏమైందంటే ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, రెడీ, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి. ఒక్క నిమిషం. ఆ పుస్తకం తీసుకోగానే 24 పెద్దలు ఏం చేశారు? పుస్తకం తీసుకున్న వెంటనే, ఓకే, జాన్కి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం గమనించారా? ఇప్పుడు నీదే సమస్య, పైకెళ్ళు, పుస్తకం తీసావు. అప్పుడు 24 పెద్దలు అంటే ఇంకా జాన్కి అర్థం కాల ఏం జరుగుతుంది ఇక్కడ అని. హలో, వీళ్ళకి అర్థమైపోయింది ఆ పుస్తకం తీసుకుంటే ఏమైద్దో. ఓకే, వెంటనే సాష్టాంగపడిపోయారు, అయిపోయింది అంతం అని. ఓ, యేసుక్రీస్తు జడ్జిమెంట్కి రెడీ అవ్వకూడదు, ఒక్కొక్క సీల్ తీయకూడదు. ఏంది మీరు అర్థం కావట్లేదా? హలో, ఏలియా తప్పించుకోకుండా గెలవటం ఎలా? మోషే మృతుడు అవ్వకుండా బ్రతకటం ఎట్లా? ఎవడైనా ఓడిపోకుండా గెలవటం ఎట్లా? ఇట్స్ ఇంపాసిబుల్. ముందోళ్ళకి ఆ ప్రత్యక్షత లేదు. ఓకే, అది ఎట్లా గెలవాలో తెలియక పారిపోయారు అందరూ. నౌ యు సీ, అందరూ సాగిల పడ్డారు. సాగిల పడిన తర్వాత ఆ పాత్రలు పరిశుద్ధుల, ఏమన్నాడు? పరిశుద్ధుల. సగ్గం భారం తీరిపోయింది యోహానికి. మనం చేసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఉన్నారా లేదా? హలో, కింద మనం రిక్వెస్ట్ చేస్తున్నాయన్నీ వీళ్ళందరూ ఏంది పాత్రలు పట్టుకొని ఉన్నారు. మన ఇవన్నీ ఎక్కడున్నాయి? దేవుడు చూపిస్తున్నాడు, నీ అన్నీ ఎక్కడ ఉన్నాయి, డోంట్ వరీ. ఓకే,
మీ ప్రార్థనని ఇప్పుడు వింటున్నాడని చెప్పి ఆ పరిశుద్ధులు కాళ్ళేసి సాగిలపడి అయ్యా అన్నాడు. అమ్మ, జడ్జిమెంట్ వచ్చింది. ఇన్నాళ్ళకి మీ ప్రార్థనలు గాడ్ ఈజ్ లిసనింగ్. వన్స్ అపాన్ ఏ టైం ఇర్మియా ఏమంటాడంటే, అయ్యా నువ్వు బహుకృప వాత్సల్యము కనికరము కలవాడివి, నా లైఫ్ ప్యాన్లో నా శత్రువులు ఓడిపోవటం నాకు చూపించయ్యా అన్నాడు. ఎందుకంటే నేను బహుదీర్ఘ శాంతం, ఇప్పుడు కాదు ఇంకో 1000 సంవత్సరాల తర్వాత నా శత్రువులు పగ తీర్చుకుంటాడేమోనని. అర్థమవుతుందా? కానీ ట్విస్ట్ ఏంటంటే మనకి ఎప్పుడంటే అప్పుడు పగ తీర్చుకోవటమే. పాపం అప్పుడు వాళ్ళకి దిక్కు లేదు, మనకి తెరలు తీయబడ్డాయి. అర్థమవుతుంది? సో ఇప్పుడు మన ప్రార్థన ఎక్కడుంది? ఉండగానే పుస్తకం తీసుకున్నాడా? ఈ ప్రార్థనలు ఏంటో తెలుసా? ఎందాక వెళ్ళేలా కమాన్ అవెంజర్స్ అన్నాడు. మా నిమిత్తం మా పగవారిని ఏం చేయమన్నాడు? పగ తీర్చుకోమని చెప్పాడు. సో మనం చేసే ప్రతి ప్రార్థన, అయ్యా నాకు ఈ సమస్య ఎక్కడుంది, గెలుపు ఎక్కడుంది, నాకు విడుదలగా ఎక్కడుంది. సో అక్కడ ఉండగానే వీటికి ఆన్సర్గా ఆ పుస్తకం తీసుకున్నాడు. నీ శత్రువుని జడ్జి చేయడానికి ఆ పుస్తకం తీసుకోగలిగిన అధికారం కలిగినాడు ఒక్కడే ఒకడు, అది యేసుక్రీస్తు. హి టుక్ ఇట్, ఆయన చేతిలోంచి తీసుకున్నాడు. ఓకే, ఎప్పుడైనా పాత్ర కనపడ్డ తర్వాత ఏమైద్దో చూడండి బైబిల్లో. ఒక సెన్సర్ కనపడగానే తర్వాత ఏమైద్దో చూడండి, విల్ బి సర్ప్రైజ్డ్. చూడండి, ఆ పాత్రలు ఏంటంట? పరిశుద్ధులా. ఇప్పుడు మన ప్రార్థనలు ఎక్కడున్నాయి? సో యోహాన్ ఏం చూశాడు? మీ ప్రార్థనలన్నీ ఎక్కడున్నాయి? పరలోకంలో ఎక్కడున్నాయి? ఇక్కడ ఆయన కూర్చుంటే ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఉన్నావా? నా ఒక్క సెకండ్ ఇక్కడ ఆపుతా. ఇప్పుడు యేసుక్రీస్తు డ్యూటీ ఏంటంటారు? నాకు ఒకప్పుడు ఏమనిపించేది తెలుసా? ఈయన పని బాగుంది, కమ్మకెళ్ళి పైన కూర్చున్నాడు, మనకు పడుతుంది పడాల్సిందంతా అని. మీలో ఎందరికి అనిపించింది? అనిపించినోడు ఉండడు. నాకు ఒకసారి అనిపిస్తే మీకు 10 సార్లు అనిపించింది అంతే. ఓకే, హాయిగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అనుకుంటాం. తలుపు తీసింది ఎందుకో తెలుసా? నేను హాయిగా లేను, నేను మీకోసం పని చేయటానికి ఉన్నాను అని నువ్వు తెలుసుకోవటానికి. ఇప్పుడు నీకు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో తెలియకపోతే ఇక్కడ వీనికి గెలవలేవు. ఓకే, తీశాడు. 24 మంది పెద్దల చేతుల్లో ఏమున్నాయి? దుపార్తులు, ప్రార్థనలు ఉన్నాయి. ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ టైంలోనే ఆయన ఏం చేశాడు? పుస్తకం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత స్టార్టెడ్, ప్రారంభమైంది. మొదట ముద్ర విప్పినప్పుడు భూమి అంతు చూడటం మొదలుపెట్టారు. తమ నొసల్లో ఎందు పేరు లేని వాళ్ళకి ఏమైంది? దేవుని నామం లేని వాళ్ళకి అందరికీ శ్రమలు, ఖర్చులు, బాధలు. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, నీలో చేయబడిన అద్భుతం, తూరు సీన్లో చేయబడి ఇప్పుడు నిల్చుండు. అర్థమవుతుంది రైట్? అది నీ గతి కన్నా సుధమ గది ఓరం తగింది అయి ఉంటుంది. ఎందుకంటే ఉగ్రత దినమందు ఇక్కడ నుంచి మీ శత్రువుకు ఉగ్రత స్టార్టెడ్. పైకి తీసుకెళ్ళిన తర్వాత నీ ప్రార్థన ఇప్పుడు ఎక్కడుంది? అక్కడ. నీ ఎనిమీని ఎవరు ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు? సీల్ తీసి జీసస్ క్రైస్ట్ ఈస్ వర్కింగ్. యేసుక్రీస్తు ఇప్పుడు పని చేయటం మొదలు పెట్టాడు నీ ప్రార్థన మీద. అర్థమవుతుందా? వీళ్ళందరూ వేడుకున్నారు, అయ్యా వాడి సంగతి ఏంది? సీల్ 1 ఓపెన్డ్, వాళ్ళ సంగతి ఇది. అబ్బా థ్యాంక్స్ యోహాను. నా హూ ఇస్ వర్కింగ్? యేసుక్రీస్తు భూమి మీద పాపాలు తీసేసాడండి, ఇంకిక్కడ చూడకూడదు, రండి పైకి వెళ్దాం. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? ఓకే ఉన్నారు కదా, నా 8కి రండి. సరే సరే సరే, ఒక్క నిమిషం. ఇక్కడ వీళ్ళ తట్టుకోలేక పాట కూడా పాడుంటారు. ఓకే, నీ రక్తమిచ్చి విమోచించినావే, అదే పాడారు.
ఓకే, ఇక అసలు ఆ గొర్రె పిల్ల మమ్మల్ని రాజులుగా కొని యాజకులుగా చేసి ఏమన్నాడు? మమ్మల్ని రాజులైనా. ఎందుకు రాజులో తెలుసా? మీరు ఇప్పుడు గెలుస్తూ ఉంటారు. ఓన్లీ ఏ కింగ్ విల్ విన్. రాజేగా గెలిచేది. పేజెంట్ ఎందుకు గెలుస్తాడు? పాపర్ ఎందుకు గెలుస్తాడు? రైతు గెలుస్తాడా? రాజు గెలుస్తాడా? మీకు వాక్యం ఎక్కువైందా? ఏం కాలేదుగా? నో, లెట్స్ గో. సో 8 తీయండి. ఇప్పుడు ఆయన ఒక ముద్ర విప్పాడు. ఎన్నైనాయి? 1 2 3 4 కొన్ని విప్పిన వెంటనే భూమికి జడ్జిమెంట్ స్టార్టెడ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఏమైంది? ఇబ్బంది. ఇంతకు ముందు దేవుడు అవెంజ్ చేయలా, పగ తీర్చుకోలా. ఇప్పుడు నీ శత్రువులను నీ పాదములకు పీటగా చేయి పర్యంతము అక్కడ కూర్చోవాలి. అందుకే ఇక్కడ లేడు. తెలుసా? సాక్ష్యాలు ఏమైనా చూపించాలా? సరే, నేను చూపిస్తా. ఉంది బైబిల్లో, పోతే మీరు తిప్పితే లేట్ అయిద్దని. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన ప్రవక్తల ద్వారా పలికించిన అంత పర్యంతము యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. లేకపోతే నేను ఎలా గెలుస్తాను? ఎప్పటి వరకు? అంత పర్యంతము. నన్ను గెలిపించిన ఎండ్ చూసే వరకు అన్నిటిలో ఆయన అక్కడ కూర్చొని ఇప్పుడు నీకు ఆన్సర్ చేస్తుంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ పగోడు, నువ్వు ప్రార్థన చేశావు. పేతురు, ప్రభు, అందరు సంఘం అంతా ప్రార్థన చేశారు. అప్పుడు ఆయన ఏం చేశాడు చూడు, చెప్పండి. అట్టన్నాడు అంతే, పరుగో పరుగు. అన్ని సంఖ్యలు విడిపోయినాయి. వెళ్ళి కలగన్నాడు ప్రశాంతంగా. మీకు అర్థమవుతుందా? మీ ప్రార్థన ఎక్కడ ఉంది? అక్కడ. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు మీ ప్రార్థన మీద పని చేస్తున్నాడు. నో దాట్. ఇప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ఆలోచించాలి? విన్నావా, ఎన్ని రోజుల నుంచి రోధిస్తున్నాను ప్రభువా, నా ఆవేదన. అర్థమవుతుందా? నీ మురికి రెవల్యూషన్ ఎలా ఉంది అసలు? ఇదేంది, అదేంది? ఇప్పుడు నేను దిగిన తర్వాత మళ్ళీ మాకు ఇదండి చెంగనక. మీకేమన్నా అర్థమైందా? అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ వాడికి వీడేమయ్యాడని అడగటమే. ఓకే, ఉన్నారా? నేను ఏదో చించేసాను అనుకొని చెప్తా. కిందకి దిగిన తర్వాత మళ్ళీ అదే సమస్య. ఇప్పుడు దాకా వినిందేంది? ఇది నాకే కాదు, అందరి పాస్టర్లకి ఇదే షాక్. మనం ఏదో చెప్తాం, కింద దిగిన తర్వాత అదంతా మర్చిపోయి ఇది నాకు కావాలి. ఈ తాయెత్తు విషయంలో నువ్వేం చేస్తావు? ఏది నెమలి పింఛం? ఏది? 2 1 అయిపోయింది. కొంచెం సాంబ్రాణి, కొంచెమే వేస్తే ఇంకొంచెమే. ఇప్పుడు 8వ అధ్యాయం. ఇప్పుడు ఏం చేశాడు? సీల్ 1 తీశాడు. అమ్మో, సీల్ 1 తీసిన తర్వాత ఆడుకున్నాడు యేసుక్రీస్తు కింద భూమి మీద మన శత్రువుల్ని. సీల్ 2 అవుట్, సీల్ 3, సీల్ 4, సీల్ 5. అర్థమవుతుందా? రౌండ్ రౌండ్ పడుతుంది భూమి మీద ఉన్న వాళ్ళకి. ఇది చూడండి, ఇంక నుంచి శత్రువులకి శ్రమ. మీకు తెలియక మీరు అనుభవిస్తున్నారు. ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనల మీద ఆయన పనిచేస్తున్నాడు. అందుకే అంతసేపు పాడిచ్చా, మా ప్రార్థనలు ఆలకించువాడా. సమయోచితమైన సహాయం కొరకు ఎక్కడికి రమ్మన్నాడు? నౌ ఆ 7వ దూత ముద్ర విప్పినప్పుడు, ద లాస్ట్ వన్, ఆఖరి ముద్ర. ఉన్నారా? సో యోహాను చూస్తుంటే వీడైపోయాడు, వీడైపోయాడు, వీడైపోయాడు. ఇంత పెద్దోళ్ళు మీరు ఎక్కడ గెలుస్తారు? యేసుక్రీస్తు ఆత్మలో ఈ జీవితంలో వచ్చాడా? తీసేవాడిని ఈరోజు నేను ఇన్నా. వర్కింగ్ నౌ, ఐఎమ్ జడ్జింగ్, అవెంజింగ్ ఇట్. ఓకే, నౌ 8. 7వ దూత ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నాను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడిన. ఉన్నారా? బూరలు ఎక్కడ దాచిపెడతారు చెప్పండి? అది పరిశుద్ధ స్థలంలో.
ఓకే, అంటే ఇక దేవుడు రెడీ అయిపోయాడు. అంటే దేవుని కదిలిచ్చాడు. కమాన్, హలో ఉన్నారా? మీ ప్రార్థన కోసం తండ్రిని నౌ మరియు సువర్ణ ఏమన్నాను? దీపార్తి అనగానే ఏమనాలి? నా చూడండి, మరియు సువర్ణ దీపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూతను చూచితిని. బలిపీఠము ఎదుట నిలవగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధుల అందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి ఏమైంది? బహు ధూప ద్రవ్యములు ఇవ్వబండి. ఎందుకంట మొత్తం ఇచ్చారు ఇన్సెన్సెస్ అని, పరిశుద్ధుల ప్రార్థనలతో కలపటానికి. ఇప్పుడు ఈ పరిశుద్ధుల ప్రార్థనలు మొత్తం ఒక్కసారి పైన ధూపం వేసామనుకో, కిందోడికి పడిద్ది. ఉన్నారా? ఇప్పుడు ఏం చేశారు? ఈ దూత ధూపం వేసింది, అవి దేవుని సన్నిధి చేరాను. త్రూ హోమ్? ప్రధాన యాజకుడు. ఇప్పుడు యేసుక్రీస్తు 7వ సీల్ అంటే ఏంటో లోకానికి చూపిస్తాడనమాట. అప్పుడు 7గురిని బయటికి తీసుకొని వచ్చాడు. గర్భాలయంలో నుంచి 7 బౌల్స్ తీసుకొని వచ్చారు. ఇది దేవుని ఉగ్రత. నీ శత్రువుకు నువ్వు పగ తీర్చడం కాదు, దేవుడు ఎలా తీరుస్తాడు నీ కళ్ళెదుట చూడాలా. రాత్, దేవుడికి కోపం వచ్చింది. ఎప్పుడైనా చూసావా? ఇవన్నీ పైకి వెళ్ళి యోహాను చూశాడు. ఈయన కూడా కోప్పడతాడు, అమ్మయ్యా. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలోంచి లేచి ఎక్కడికి చేరాను? దేవుని. ఆ దూత ధూపార్తి తీసుకొని ఎప్పుడైతే ప్రార్థన వెళ్ళిందో ఇక జడ్జిమెంట్ స్టార్టెడ్. ఉన్నారా? చాలు, ఇంక తర్వాత లోపలికి వెళ్ళొద్దు, ఇక్కడ వరకు చాలును. సరే, సో దీని తర్వాత ఏమైంది? నీ శత్రువులను నీ పాదములకు పిట్టగా చేపర్యంతము నీవున్నా కుడి పార్శ్వమున కూర్చుండమని చెప్పాడు. ఓకే, యేసుక్రీస్తు పైకెళ్ళి తండ్రి కుడి పక్కన ఎందుకు కూర్చున్నాడో తెలుసా? నువ్వు ఒక ప్రార్థన చేసావు, అది ఆయన దగ్గరికి వచ్చింది. మనుష్య కుమారుడు తీర్పు తీర్చుటకు అధికారం కలిగిన వాడై ఉన్నాడు. ఓకే, దీనికి ఆశ్చర్యపడద్దు. రైట్, ఆయన జడ్జి కూడా చేస్తాడు. ఆయన సన్నిధిలోకి వచ్చింది అవుట్ వీడు శత్రువు. మీకు అర్థమైందా? శత్రువుని ఇప్పుడు ఎక్కడ చంపాలి? ఎక్కడ? ప్రేయర్లో. అర్థమవుతుందా? మీ ప్రతి ప్రార్థన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు దాని మీద ఎవరు పని చేస్తున్నట్టు? జడ్జిమెంట్కి టైం వచ్చినట్ట రానట్ట? ఇదిగో నీ దాసులకి ప్రవక్తలకి ఆయన చేసిన ప్రతి ఒక్కడికి నువ్వు తీర్పు తెరిచేటకు సమయము వచ్చి ఉన్నది. ఇక మీదట జరగబో సంగతులను నీకు చూపించదని రాపైకి అన్నాడు. ఇంకేం జరిగిద్ది మనం ప్రార్థన చేసేటప్పుడు? మీ శత్రువు ఇప్పుడే. నా భాష అర్థమైంది కదా? ఓకే, సో యేసుక్రీస్తు పైన పని ఏంటంటే, పైకి వెళ్ళిన తర్వాత పరలోకంలో కూర్చోటమైన చాలా చాలా ఇంపార్టెంట్. నీ జీవితం ఎలా ఉంది? కానీ నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు నిజం శత్రువుని చూశాడు. ఫినిష్. నీ శత్రువు ఎదుట నీకు ఏం చేస్తాడు? భోజనము. ఉన్నారా? ఓకే, అయ్యా ఇంకా తీరలేదు ఈ సమస్య. నో, ఆయన కనపడుతుంది, ఫినిష్. అప్పుడు కానీ యేసుక్రీస్తు కుర్చీలో కూర్చోవటం రైట్ కాదు. లేకపోతే వేస్ట్ ఆయన కుర్చీలో కూర్చోవటం. మీ ప్రతి ప్రార్థన హీఈస్ ఎగ్జిక్యూటింగ్. మీ ప్రతి ప్రార్థనని ఆయన వర్కౌట్ చేస్తున్నాడు. నీ శత్రువు ఎలా ఉంటాడంటే అయిపోయాడే. ఇంతకుముందు యేసుక్రీస్తు చేతిలో పడలా, ఇప్పుడు యేసుక్రీస్తు చేతిలో పడతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నీ పక్షాన నీ శత్రువుని ఫినిష్ చేస్తాడు. ఎవ్రీ ప్రాబ్లం, నేను సంవత్సరాలుగా స్టాప్ చేసిన ప్రతిదీ ఓడిపోయింది. ఓడిపోతుంది అనలా, ఏమన్నాను? పోయింది. ఇప్పుడు మీరు దేన్ని నమ్మాలి? దేన్ని? మీ ప్రార్థనని బాగా నమ్మండి. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏమన్నా మ్యాటర్ ఇవ్వలేదనుకో, వర్క్ చేయలేడు. దొప్పి కొంచెం
ఇంకోటి తీస్తాడు నీకోసం. అర్థమవుతుందా? సో ఇంకా యేసు ప్రభువుని ఇక్కడ ఎతకూడదు. ఎక్కడ ఎతకాలి? సీటెడ్ ఇన్ ద హెవెన్లీస్. ఓకే, పైనున్న వాటినే. మీకు ఎవరికైనా అనురాగం ఏమైనా ఉన్నాయా డెవిల్ అంటే? లేవు కదా. నాకైతే వాడికి రక్తం పట్టం కావాలి, అలా ఇలా కూడా కాదు. ఒక్క వ్యక్తి రక్షింపబడుతున్నాడంటే ఏం జరుగుతుంది? చచ్చాడనే. ఓకే, దేవుడు వాడి కోసం అవెంజ్ చేశాడని వాళ్ళ శత్రువుల్ని సంవత్సరాలుగా. ఓకే, ప్రభు మీకు అది అనుగ్రహించును గాక. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు. ప్రభువా, నీ ఆత్మ వాళ్ళ జీవితంలో నువ్వు వెలిగించావు నీ కుమారుని ద్వారా కనుక దిల్ రెయిన్ ఇన్ లైఫ్. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏలతారు కాబట్టి నీ ఆత్మ కార్యం వాళ్ళ లైఫ్స్లో జరుగులాగా చేయమని, ఆ నూతన ఆత్మతో నింపమని, వాళ్ళ లైఫ్స్ కూడా తండ్రి ఈ లైట్ లాగా వెలుగులాగా చేయమని, వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళ ప్రణాళికల్లో, ప్రతి దానిలో నీ వెలుగు ప్రకాశింపజేయమని, నీ ముఖ ప్రకాశం వాళ్ళ లైఫ్స్లో కనపడలాగిన, ఆ కృప అంతా వాళ్ళు పొందుకొనిలాగిన, వారి కుటుంబాలని, వాళ్ళ కలిగిందాన్ని, వాళ్ళ బంధుమిత్రుల్ని, ఇరుగు పొరుగు సమస్తాన్ని నువ్వు దీవించమని, నీ సాక్ష్యం వాళ్ళ జీవితంలో కనపడులాగా చేయమని, ప్రతి డార్క్నెస్ని తండ్రి నువ్వు స్కాటర్ చేయమని, నీ వెలుగుతో, నీ మహిమతో వాళ్ళ లైఫ్స్ని, వాళ్ళ స్పిరిట్ని, మనసుని, శరీరాన్ని, వాళ్ళ బ్లడ్ లైన్లో ఉన్న ప్రతిదాన్ని విడిపించి విడుదల చేసి సత్యంలో ప్రతిష్ఠించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.